హాయ్ అండి అందరికీ. మనం సినిమాల్లో కానీ న్యూస్ ఛానల్స్లో కానీ తరచూ పోస్ట్ మార్టం అనే పదం వినే ఉంటాం కదా. అసలు ఈ పదం వినగానే మనకు ముందుగా గుర్తొచ్చేది ఒక హాస్పిటల్ లేదా పోలీసులు. కానీ మీకు తెలుసా, పోస్ట్ మార్టం అనేది కేవలం మెడికల్ ఫీల్డ్లోనే కాదు, బిజినెస్ మరియు సాఫ్ట్వేర్ రంగాల్లో కూడా వాడతారు. అసలు ఈ పదం వెనుకున్న అర్థం ఏంటో ఇప్పుడు మనం డీటెయిల్గా తెలుసుకోవడానికి అయితే మనం ప్రయత్నం చేద్దాం. అంటే ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత ఆ మరణానికి గల అసలు కారణాన్ని తెలుసుకోవడానికి చేసే వైద్య పరీక్షనే ఈ పోస్ట్ మార్టం అనే వర్డ్తో చెప్తుంటారనమాట. దీన్నే వైద్య పరిభాషలో అటాప్సీ అని కూడా పిలుస్తూ ఉంటారు. దీని డెఫినేషన్ ఏంటంటే ఏ మెడికల్ ఎగ్జామినేషన్ ఆఫ్ ఏ డెడ్ బాడీ అని. అంటే ఇది సాధారణంగా మరణ కారణాన్ని తెలుసుకోవడానికి డాక్టర్లు లేదా ఫోరెన్సిక్ నిపుణులు శవాన్ని కత్తిరించి అంతర్గత అవయవాలను పరిశీలించి రసాయన పరీక్షలు చేసే ప్రక్రియనే ఈ పోస్ట్ మార్టం అనే వర్డ్తో మనం చెప్పొచ్చు అనమాట. సో ఇప్పుడు దీనికి మనం ఎగ్జాంపుల్ చూసుకుంటే, ద పోలీస్ ఆర్డర్డ్ ఏ పోస్ట్ మార్టం టు డిటర్మైన్ ద కాజ్ ఆఫ్ డెత్. అంటే మరణ కారణాన్ని తెలుసుకోవడానికి పోలీసులు శవ పరీక్ష కోసం ఆదేశించారు అని అర్థం. సో అయితే ఇప్పుడు పోస్ట్ మార్టం అనేది ఇంకో విధంగా ఎలా వాడతారంటే, ఏదైనా ఒక ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత లేదా అది ఫెయిల్ అయిన తర్వాత అసలు ఎక్కడ తప్పు జరిగింది, ఏం జరిగింది, ఏమై ఉంటే బాగుండేది అని విశ్లేషిస్తారు చూడండి. దాన్ని కూడా మనం ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్ అని కూడా చెప్పొచ్చు అనమాట. అంటే ఒక పని ముగిసిన తర్వాత దాని లోతుపాతులను పరిశీలించడం అన్నమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అని అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. అండ్ వీలైతే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.